ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇన్ని రోజులు మనం దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వెంటనే ఆలోచించకుండా నేను దాన్ని ఫైనల్ చేశాను. చాలా మంచి పని చేశావమ్మా. మనకు లాభం వస్తుందని కాదు, అంతమందికి ఉపాధి వస్తోంది అంటే డెఫినెట్గా అది మంచి పనే అవుతుంది. అవునంకల్, దానికి సంబంధించి మనం ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాంటిది. అది కూడా రేపు ఆంటీనే ఇవ్వాలి. ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తున్నారు. మన దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని మార్కెట్లో ఇంత తక్కువ ధరకి అందిస్తే ఎంతమందికి బెనిఫిట్ అవుతుందని మొత్తం డీటెయిల్స్ అన్ని రెడీ చేశాను. అది ఆంటీ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు. ఈ ప్రాజెక్ట్ మనకి కన్ఫర్మ్ అవుతుంది. పర్వాలేదు నీలిమా, నువ్వు కూడా మా వదినలాగే ఆలోచిస్తున్నావు. తను కూడా అంతే, ఏ చిన్న అవకాశం వచ్చినా వెంటనే అందిపుచ్చుకునేది. ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేశావు. చాలా హ్యాపీగా ఉంది. దెయ్యం దేవత అవుతుందంటే నేనిది వరకు నమ్మలేదు, కానీ ఇప్పుడు నిన్ను చూశాక నమ్మబుద్ధి అవుతుంది. ఒకప్పుడు నిన్ను చూస్తే ఒళ్ళంతా మండిపోయేది. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇదే బుద్ధితో ఉంటే భవిష్యత్తు కూడా బావుంటుంది. తప్పకుండా బామ్మ, నేనేంటో తెలుసుకున్నాను, ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఈ కుటుంబం మంచి గురించి ఆలోచించడం నేర్చుకున్నాను. అందుకే నన్ను నేను కొత్తగా మలుచుకున్నాను. ఇప్పుడు ఏ బాధ్యత కూడా నాకు అప్పగించారు కాబట్టి మన సంస్థని నెంబర్ 1గా నిలబెట్టడమే నా ముందున్న లక్ష్యం. నిరంజన్ గారు, ఆ ఫైల్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. ఆంటీ చూడండి. ఇది ఎంతో గొప్పగా జరుగుతుందనే మీరందరూ అనుకుంటున్నారు. ఈ నీలిమాకే క్రెడిట్ దక్కుతుందని తననుకుంటుంది. కానీ మీరనుకున్నది ఏది ఎక్కడ జరగదు, జరగనివ్వను. ఎంత పని చేశారా? నేను మీకు పని అప్పగించి బుద్ధి తక్కువ పని చేశానని నాకు భయం వేస్తోంది. పోయి పోయి అమ్మవారి పల్లెల్లోని అమ్మాయిల్ని ఎత్తుకొచ్చారు. అసలు అక్కడికి ఎందుకెళ్లారు? అదేంటి మేడం, ఎక్కడ కనిపించినా తీసుకురామని మీరే చెప్పారు కదా. ఆ ఊరికి వెళ్ళొద్దని చెప్పలేదు కదా. నాకు తెలియదు కదా మీరు ఇంత తెలివి తక్కువ పని చేస్తారని. ఆ ఊరు భువనేశ్వరి, మురారి అనే వాళ్ల కంట్రోల్లో ఉంది. అక్కడేదైనా చిన్న తేడా జరిగిందంటే మన ప్రాణాల మీదకొస్తుంది. ఆ మురారి అనే వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. అలాంటి ఊరు నుంచి మీరు అమ్మాయిల్ని ఎత్తుకొచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కాస్త పని చేసే ముందు వెనక ఆలోచించాలి కదా. సరే, నేను తర్వాత మాట్లాడతాను, పెట్టేసే. మళ్ళీ చేస్తానని పెట్టేసిందేంట్రా? ఏంటి రాదా అంత కొత్తగా చూస్తున్నావు? మాకంటే ఇది కొత్త, కానీ నువ్వు పెరిగింది ఇక్కడే అని మావయ్య చెప్పాడు కదా. మరి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? తనకి గతం గుర్తులేదని నువ్వు మర్చిపోయావా? నిజమే మావయ్య, ఇక్కడికొస్తేనైనా తనకు గుర్తొస్తుందేమో అనే కదా మనం అనుకున్నాం. నమస్తే మురారి గారు. నమస్తే. నమస్తే అండి. అక్కా, అదేంటక్క అలా చూస్తున్నారు? మమ్మల్ని గుర్తుపట్టలేదా? తనిప్పుడు ఎవరిని గుర్తుపట్టలేదమ్మా. మీరు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. మురారి గారు, మీరొక్కరే వస్తారనుకున్నాను. రాధ కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు? నా పేరు సత్య అండి. తను మా మావయ్య. అమ్మగారంటే మీరేనా? నేను కాదమ్మా, సావిత్రమ్మ. ఆవిడే ఇదివరకు ఈ ఆశ్రమానికి కేర్ టేకర్గా ఉండేది. ఆవిడ ఆరోగ్యం పాడైన దగ్గర నుండి నేనొచ్చాను. లోపలికి రండి.
రాదా అరే కట్ చేస్తుందిరా. పద రాదా. నమస్కారం అమ్మా. బాబు మురారి, వచ్చావా నాయనా? నిన్ను చూడాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. నిన్ను చూడకుండానే కన్ను మూత పడిపోతుందేమోనని భయపడ్డాను. అవే మాటలండి. మీరు మా రాధకి ఎంత కావలసిన వాళ్ళు నాకు తెలుసు కదా. మీరు కబురు పెట్టారంటే రాకుండా ఎందుకుంటాను? నేనొక్కడిని కాదు, ఇంకొకరిని కూడా తీసుకొచ్చాను. ఇంకోరా? ఎవరు బాబు? రాధా, అమ్మా, అమ్మా రాధా. అదేంటమ్మా అలా చూస్తున్నావు? ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు అమ్మా అమ్మ అంటూ నన్ను పిలిచేదానివి కదా. మరిప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? రాధా, నువ్వు గర్భవతివా? అవునండి. ఆయన ఎందుకు అలా అడిగారు? ఊరుకో రాధా. ఇప్పుడు ఏమైంది? ఎందుకంతలా బాధపడుతున్నావు? నీ జీవితం బాగుంటుందని, నిన్ను నీకన్నా అభిమానించే వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వే చెప్పావు కదా. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారన్నావు కదా. మరి ఇప్పుడేంటి ఇలా బాధపడుతున్నావు? లేదమ్మా, ఏ ఆశ అయితే నేను మీతో చెప్పానో ఇప్పుడు అది నెరవేరేలా లేదు. మురారి గారి మనసంతా నేనే ఉన్నాను. ఆ ఇల్లు నన్ను మహారాణిని చేయాలని చూస్తుంది, కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఏంటమ్మా, ఏం జరిగింది? నేను ఆ ఇంటికి కోడలనైతే ఆ వంశం నాతోనే అంతరించిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. నాకొక గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకున్న మురారి గారికి వంశాంకురాలను ఇవ్వలేని దురదృష్టవంతురాల్ని నేను. ఎప్పటికీ నేను తల్లిని కాలేను. అందుకే ఆ ప్రేమని, ఆ అభిమానాన్ని, ఆ ఆప్యాయతని అన్నింటినీ వదిలేసి వచ్చేశాను. మురారి గారి జీవితంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. బాధపడకమ్మా, భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు. మరి ముఖ్యంగా నీలాంటి వాళ్లకు అస్సలు అన్యాయం చేయడు. నీకు పిల్లలు పుట్టే భాగ్యమే లేదని ఆ రోజు నాతో చెప్పావు. మరి ఈ రోజు గర్భవతివి ఎలా అయ్యావు? జీవితంలో ఎప్పటికైనా గొప్ప వ్యక్తి అవుతుందన్న నమ్మకం నాకుండేది. అందుకే నాకు రాధ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కానీ అలాంటిది తన జీవితంలో ఇలా జరగడం నాకు బాధగా ఉంది. తలరాత అంటారు కదమ్మా, ఎవరి రాతని ఎవరు తప్పించగలరు? మీరు ఈ విషయాలు ఎక్కువ ఆలోచించకండి. అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. నమస్తే సావిత్రమ్మ గారు. నమస్కారం. రండి ఎస్ఐ గారు. వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు మేడం, డిపార్ట్మెంట్తో ఎన్నో చోట్ల వెతికించాను, కానీ ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అలా మిస్ అవ్వడం మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం జరిగింది ఎస్ఐ గారు? ఏముందమ్మా, అనాథాశ్రమంలో పెరుగుతున్న వాళ్లలో హారిక అనే అమ్మాయి పారిపోయింది. తన మిస్సింగ్ కేసు మేం ఫైల్ చేశాం.
ఆ అమ్మాయే కనిపించలేదని ఎస్ఐ గారు చెబుతున్నారు. అదేంటండి, ఒక ఆడపిల్ల తప్పిపోయింది అంటే ఎంతో టెన్షన్ ఉంటుంది కదా, మరంత తేలిగ్గా మాట్లాడుతున్నారేంటి? మీకు తెలీదనుకుంటా బాబు, అనాథాశ్రమంలో పెరిగే పిల్లలు కొంత వయసు వచ్చే వరకే ఇక్కడ ఉంటారు. ప్రపంచం గురించి కొంత మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ప్రపంచాన్ని చూడాలని ఆశతోటి పారిపోతూ ఉంటారు. చాలా ఆశ్రమాల్లో ఇలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది కదా అని వదిలేయకూడదు కదా. ఎస్ఐ గారు, మరి వాళ్ళకి సంబంధించిన క్లూ ఏది దొరకడం లేదంటున్నారు. పేపర్లో ప్రకటన వేయించారా? ఎవరైనా తీసుకెళ్లారేమో ఎంక్వైరీ చేశారా? మా ప్రయత్నాలన్నీ మేము చేశాం సార్, కానీ తను వెళ్తూ ఒక లెటర్ పెట్టి వెళ్ళింది. అదేంటది, ఇలా ఉత్తరం కూడా రాసి పారిపోతారా? సత్య, నీకేం తెలీదు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఏమని లెటర్ రాసింది? ఇక్కడ ఉండలేకపోతున్నానని, తను ప్రపంచాన్ని చూడాలన్న కోరికతో ఉన్నానని, ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చినందుకు ఈ ఆశ్రమానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఇక మీదట నన్ను వెతకొద్దు, బయట ప్రపంచం మీద ఆశతో వెళ్లిపోతున్నానని ఆ ఉత్తరంలో క్లియర్గా రాసింది. ఇన్స్పెక్టర్ గారు, 16 ఏళ్ల ఆడపిల్ల అంటే జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. కానీ ఒంటరిగా బయటకు వెళ్తే పులిగుహలోకి వెళ్ళినట్టే అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. దయచేసి ఎలాగైనా సరే హారికను కనిపెట్టండి. తప్పకుండా మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎస్ఐ గారు రండి, మీతో కొంచెం మాట్లాడాలి. అమ్మా రాధా, నీతో మాట్లాడాలి. లోపలికి వెళ్దాం పదమ్మా. సరే పదండి. లేదమ్మా, మీరిద్దరు ఇక్కడే ఉండండి. నేను రాధతోనే ఏకాంతంగా మాట్లాడాలి. వెళ్ళండి. రామ్మా. మా ఆశ్రమం నుంచి ఆడపిల్లలు పారిపోయారంటే మాకు చాలా భయంగాను బాధగాను ఉంటుంది. వాళ్ళకేమీ కాకూడదు. ఇది పేరుకి అనాథాశ్రమమైనా మేమందరం మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని అమ్మానే పిలుస్తారు. అలాంటి పిల్లలకి ఏమీ కాకుండా మీరే కాపాడాలి. తప్పకుండా మేడం, పోలీస్ డిపార్ట్మెంటు అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఏ చిన్న క్లూ దొరికినా కూడా దీని వెనకతల ఎంత పెద్దవాళ్ళున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల విషయం కదా, డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్గా పనిచేస్తుంది. అమ్మా రాధా, ఈ గది చూస్తే నీకేమైనా గుర్తొస్తోందా? లేదండి, ఊహల్లో కూడా ఏం కనిపించట్లేదు. ఈ గదికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉందమ్మా, ఇది నీ గదే. నిన్ను 3 ఏళ్ల పసిపాపప్పుడు ఈ ఆశ్రమంలో ఎవరో తెలియని వ్యక్తి జాయిన్ చేశారు. అప్పుడు నేను ఈ గదిలోనే ఉండేదాన్ని, నువ్వు నాతో పాటు ఉండేదానివి. అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేదానివి. ఈ ఆశ్రమంలో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నా నీ మీద నాకెందుకో నాకు తెలియని ప్రత్యేకమైన మమకారం ఏర్పడింది. అలా ఈ గది నీ గదిగా మారింది. అందుకే ఆ జ్ఞాపకాలేమైనా నీకు గుర్తొస్తాయేమోనని నిన్నిక్కడికి తీసుకువచ్చాను. లేదండి, నేను కళ్ళు తెరిచేసరికి మురారి గారింట్లో ఉన్నాను. అప్పుడు వాళ్ళు చెప్తేనే నా పేరు రాధా అని, నా గతం ఇది అని తెలిసింది. అక్కడి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఏది ఫలించలేదు. చివరికి నేను తల్లిని కాబోతున్నానన్న విషయం కూడా నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. నా జీవితంలో ఏం జరిగిందో ఏది నాకు గుర్తులేదు. అసలు ఎలా గుర్తు చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అమ్మా, బాధపడకమ్మా. మనిషి జీవితంలో ఒకటి జరిగిందంటే దాని వెనకాతల తప్పకుండా ఒక కారణం ఉంటుంది. నీ లైఫ్లో ఇలాంటి ఒక సంఘటన ఎదురవుతుందని నేను ఊహించలేకపోయాను.
నువ్వు గతాన్ని మర్చిపోయినా నిన్ను ప్రేమించే మనిషి దగ్గరే ఉన్నావు. నిన్ను అభిమానించే నీ కుటుంబం దగ్గరే ఉన్నావు. అంతవరకు సంతోషం. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు నాతో మాట్లాడుతున్నా నేను గర్భవతి అని తెలిసాక మీరేదో ఆలోచిస్తున్నారని స్పష్టంగా నాకు అర్థమవుతుంది. దయచేసి అదేంటో నాకు చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నువ్వు రావడమే ఒక ఆశ్చర్యమైతే నువ్వు గర్భవతివని తెలియడం నాకు మరింత ఆశ్చర్యంగా ఉంది. కానీ చెప్పాను కదా, దైవం అన్యాయం చెయ్యదు అని. అదే జరిగింది అనుకుంటున్నాను. మీ మాటల్లో మర్మం వేరేలా ఉంది. మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా నేనేంటో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయన్న నమ్మకం నాకుంది. దయచేసి చెప్పండి. నువ్వొకరోజు ఈ ఆశ్రమానికి వచ్చావు. ఆ రోజు అందరం ఒక పండగలాగే జరుపుకుందాం అనుకున్నా, కానీ నువ్వు మాత్రం ముభావంగా ఉన్నావు. ఏం జరిగిందని నిన్ను అడిగాను. అప్పుడు నువ్వు ఏడుస్తూ నాతో ఒక మాట చెప్పావు. ఆ మాట విని ముందు నాకే గుండె ఆగిపోయింది. నేను ప్రాణం పెట్టి పెంచుకున్న నీ జీవితానికి అంత పెద్ద శాపం ఏంటా అని మదనపడిపోయాను. కానీ తర్వాత నీకు మంచి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పాను. మరుసటి రోజు నువ్వు వెళ్ళిపోయావు. ఆ తరువాత మళ్ళీ ఇదే నిన్ను చూడడం. నాకు ఇలా జరగడం ఏంటి అని మీరు అంటున్నారంటే అప్పుడు నేను మీతో ఏదో చెప్పుంటాను కదా. అదేంటి? నువ్వెప్పటికీ తల్లివి కాలేవు అని నువ్వు నాతో చెప్పావు. అలాంటి నువ్వు మురారి గారి జీవితంలో ఉండకూడదు అని అక్కడి నుంచి వచ్చేశాను అని నాతో చెప్పావు. ఏంటి? తల్లయ్యే యోగ్యత లేదు అని నేను మీతో చెప్పానా? మురారి గారి జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కారణం అదేనా? మరి అదే నిజమైతే ఇప్పుడు నేను తల్లిని ఎలా కాబోతున్నాను? నా జీవితం ఎంతో మధురంగా మారుతుంది అన్న నమ్మకాన్ని కల్పించావు. నీలాంటి వ్యక్తికి సహధర్మచారిణి కాబోతున్నందుకు పట్టలేనంత ఆనందంతో ఈ ప్రపంచాన్ని గెలిచాను అన్న సంతోషంతో నీ ముందు నిలబడ్డాను. నా కోసం నువ్వు ఉన్నావన్న క్షణం ఎప్పటికీ నాకొక మధుర క్షణంగానే మిగిలిపోతుంది. నీ అంత గొప్ప వ్యక్తి, మీ కుటుంబం అంత గొప్ప కుటుంబంలోకి నన్ను ఆహ్వానిస్తున్నారని తెలిసినప్పుడు నా జీవితంలో ఇంత గొప్ప రాతని రాశావా అని నా కృష్ణుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. నేను ఆరాధించే కృష్ణుడి పేరే నేను అభిమానించే నీకు ఉండటం నా అదృష్టంగా భావించాను. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను. నీ గుండెల్లో నాకిచ్చిన స్థానానికి గూడు కట్టుకుని దైవంగా కొలుచుకుంటాను. రాధగా మురారి గారిని ఇంత అభిమానించాను, ఆయన గురించి ఇంత గొప్పగా వర్ణించాను. మరి ఇన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఇవేవి నాకెందుకు గుర్తుకు రావడం లేదు? ఎవర్రా మీరు? అసలు మమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు? నోరు మూసుకొని ఉండు. తీసుకొచ్చాంగా, ఎందుకు తీసుకొచ్చామో కాసేపట్లో మీకే తెలుస్తుంది. నమస్తే మేడం.
ఎంత పని చేశారా? అయినా సరే చేసేశారు కదా. ఇంక భయపడినా ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి పంపించలేం కదా. నువ్వా మమ్మల్ని కిడ్నాప్ చేయించింది? అవును, నేనే. వచ్చే జీతం సరిపోవడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అనాథాశ్రమంలో పనిచేస్తే నేను కూడా ఒక అనాథగా బతకాలని రూలేమీ లేదు కదా. అందుకే డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచించాను. ఇలాంటి గొప్ప అవకాశం వచ్చింది. అయినా నువ్వు అనాథవేగా, నీకేదో అవుతుందని ఏడ్చేవాళ్ళెవరూ లేరుగా. సిగ్గులేదు అలా మాట్లాడడానికి? మమ్మల్ని ఎత్తుకొచ్చింది చాలక మాతోనే ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం చేయాలని తీసుకొచ్చావు? చూడమ్మా, నువ్వు భయపడుతున్నట్టు నేను మిమ్మల్ని ఎవరికైనా అమ్మేస్తానేమోనని అనుకోకండి. నేను మరీ అంత దుర్మార్గురాల్ని కాదు. నాకు కూడా కొంత మంచి మనసుంది. ఇప్పుడు మార్కెట్లో మీలాంటి వయసులో ఉన్న ఆడపిల్లల కిడ్నీలు, కళ్ళు, హార్టు, లివరు ఇలా ఒంట్లో ఉండే పార్ట్లన్నిటికీ లక్షల్లో డిమాండ్ ఉంది. ఒక ఆరోగ్యకరమైన మనిషి నుంచి ఆ పార్ట్ని తీసి అమ్మేస్తే సుమారు 1.5 దాకా వస్తుంది. ఇప్పుడు మీరు ముగ్గురున్నారు కాబట్టి 4.5 కోట్లు వస్తున్నాయి. చూసారా? మీకు కూడా మీ విలువెంతో తెలీదు, కానీ నాకు తెలుసు మీ మీద మాకు ఇంత డబ్బు వస్తుందని. అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేయించాను. ఇంకేం పర్వాలేదు, ఒక 2-3 రోజుల్లో మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పార్ట్లన్నీ తీసేస్తే మీకు కూడా బాధేమీ తెలీదు. తరువాత మీరు ఏమైపోయారో ప్రపంచానికే తెలీదు. మేడం, తీసుకొచ్చిన దగ్గర నుండి వీళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నారు. అరుస్తారా? ఎత్తుకొస్తే భయపడి అరవకుండా ఎందుకుంటారు? కానీ వాళ్ళకి శుభ్రంగా మంచి భోజనం పెట్టండి, కడుపు నిండా తినేలా చేయండి, కంటి నిండా నిద్రపోనివ్వండి. ఆరోగ్యంగా ఉండాలి కదా. మనకి అంత డబ్బిచ్చే మనుషులు వీళ్ళు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. నువ్వు అమ్మవారే పల్లె ఆడపిల్లని ఎత్తుకొచ్చావు. మమ్మల్ని కాపాడడానికి మా మురారి అన్నయ్య వస్తాడు. తనకి విషయం తెలిసిందంటే నువ్వు తప్పించుకోలేవు, మమ్మల్ని ఏమీ చేయలేవు. మా అన్నయ్య మమ్మల్ని రక్షిస్తాడనే నమ్మకం మాకుంది. అలాగే నీ బుద్ధి మొత్తం బయట పెట్టి నీకు తగిన శిక్ష పడేలాగా మా అన్నయ్య చేస్తాడు. చూశారా వీళ్ళ ధైర్యం? మురారి అంటే అంత ధైర్యంరా. అందుకే ఆ ఊరి నుంచి ఎందుకు తీసుకొచ్చారా అని మిమ్మల్ని అడిగాను. అయినా సరే వీళ్ళిప్పుడు ఇక్కడే ఉండాలి. చూడండి, మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు మీ అన్నయ్యకే కాదు కదా, మీ ఊర్లో ఉన్న అమ్మవారికి కూడా అనుమానం రాదు. మేమంత తెలివిగా ప్లాన్ చేశాం. ఎవరైనా మా జోలికొస్తే ఏం చెయ్యాలో ఎలా చేయాలో మాకు తెలుసు. అనవసరంగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. నోరు మూసుకొని పడి ఉండండి. పెట్టింది తిని మేము హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు ఇక్కడే పడి ఉండాలి. జాగ్రత్తగా కాపాడండి. అలాగే మేడం. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి! ఏయ్, నోరు మూయండి. దేవుడా, ఆదిలక్ష్మికి మంచి బుద్ధిచ్చుంటే బాగుండేది. ఏంట్రాదా, నువ్వు రాసుకున్నదంతా నువ్వే చదువుకొని ఆశ్చర్యపోతున్నావా? నా తలరాత ఇదేనండి. నేను రాసిన రాత నాకు గుర్తుకు రావడం లేదు, కానీ మొత్తం మీ గురించే రాశానని ప్రతి పేజీలో అర్థమవుతుంది. రాధా, చదువుతుండి, ఇప్పుడే వస్తాను. బావా, ఇక్కడే ఉన్నాం. ఇంకాసేపట్లో బయలుదేరదాం అనుకుంటున్నాం. మురారి, నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటి బావా, అమ్మకేమైనా ఒంట్లో బాలేదా? అది కాదు, నువ్వు చదివిస్తున్నావు కదా జాహ్నవి, గీత,
వాళ్ళు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏంటి బావా నువ్వు అనేది? వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? అవును మురారి, పొద్దున్నే వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. అత్తయ్యతో ఈ విషయం చెప్పారు. వెంటనే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ వెతికాను. మన మనుషులతో అన్ని చోట్ల వెతికించాను. ఎక్కడా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. ఎంత పని చేసావు బావా, ఈ విషయం నాకు పొద్దున్నే చెప్పాలి కదా. ఈ పాటికి నేను బయలుదేరి వచ్చుండేవాణ్ణి. ఇంతసేపు అనవసరంగా ఆలస్యం చేశారు. వాళ్ళని ధైర్యంగా ఉండమను. పిల్లలు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పుడే బయలుదేరుతాను. ఉంటాను. అలాగే. రాధా, మనం వెంటనే ఊరెళ్ళిపోవాలి. పద. ఏంటి బాబు, ఏమైంది? ఏం లేదండి, ఊర్లో చిన్న సమస్య వచ్చింది. సత్య, వెళదాం పద. వస్తామమ్మా. మంచిదమ్మా, దేవుళ్లాంటి మనిషితో ఉన్నావు. నీ జీవితానికి ఏ లోటు ఉండదు. సర్లేండి, తొందరగా ఊరెళ్ళాలని మావయ్య అంటున్నాడు కదా, మేము బయలుదేరుతాం. ఆ, వెళ్ళొస్తామండి. మంచిది. అలాగే బాబు. బాయ్. మురారి గారు, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదండి. వాళ్ళు కిడ్నాప్ అయ్యారు. ధైర్యంతో బతకాలి. పరిస్థితి ఎలా మారినా ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. దానికన్ని ఏర్పాట్లు నేను చేశాను. రండెస్ఐ గారు, మీ గురించి అందరం చూస్తున్నాం. ఆ లెటర్ ఎక్కడుంది మేడం? ఇదిగోండి, అక్కడ మీరు ఆశ్రమంలో చూపించిన లెటర్, ఇక్కడ మాకు దొరికిన లెటరు ఒకేలా ఉన్నాయి. మీరే చెక్ చేయండి. కరెక్టే మేడం. హ్యాండ్ రైటింగ్లో కూడా ఏ తేడా లేదు అంటే ఇది ఎవరో ఒకే వ్యక్తి చాలా తెలివిగా పనిచేస్తున్నాడు. ఆడపిల్లలు ఇలా ఉత్తరం రాసిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారంటే అందరి దృష్టి అటే వెళ్తుంది. కిడ్నాప్ జరిగిందని తెలుసుకోలేరని చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఈ క్రిమినల్ ఎవరో గాని చాలా మేధావి, పక్కా ప్రొఫెషనల్ అయి ఉండాలి. వాడు ఎంతటి వాడైనా, ఎంత తెలివైన వాడైనా సరే తప్పించుకోవడానికి వీల్లేదు. ఇది ఆడపిల్లలకు సంబంధించిన విషయం. ఆ పిల్లలకి ఏమీ కాకూడదు. వాడు మాత్రం కటకటాలు పాలవ్వాలి. చూడండి ఎస్ఐ గారు, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే నేరస్తుల్ని పట్టుకోగలరు అనే నమ్మకంతో మొదటిసారిగా ఈ కేసును మీకు అప్పచెప్తున్నాం. తొందరగా ఈ కేసును ముగించండి. తప్పకుండా సార్. కిడ్నాప్ అని మాకు పూర్తిగా కన్ఫర్మ్ అయింది. నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తాడు, దాంతో మాకు దొరుకుతాడు. ఆ అమ్మాయిల్ని సేఫ్గా అప్పగించే బాధ్యత మాది. మేము బయలుదేరుతాం సార్. ఏంటి మేడం నవ్వుతున్నారు? పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. వాళ్ళకి అనుమానం వచ్చిందంటే అన్ని చోట్ల వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. ఖచ్చితంగా మనం దొరికిపోతాం. ఇలాంటి విషయాలు తప్పించుకోవడం చాలా కష్టం. అవును మేడం, ఇన్ని రోజులు ఎంతో తెలివిగా కిడ్నాపులు చేశాం. ఆడపిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయారేమో అని పేరెంట్స్ కూడా పట్టించుకోలేదు. కొంతమంది పరువు పోతుందని కంప్లైంట్ కూడా చేయలేదు. అందుకే మనం సేఫ్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదేమో. చెప్పాను కదా, పరిస్థితులు ఎలా మారితే ఏం చెయ్యాలో నాకు ముందే తెలుసని. అందుకే నిన్న రాత్రి ఒక మంచి పని చేశాను.
ఏమండి, మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా మమ్మల్ని వదిలేయండి. మేము మీ గురించి చెప్పము. మా మురారి అన్నయ్యకి మీరు దొరికారంటే మిమ్మల్ని వదిలిపెట్టడు. బాగా ఆలోచించుకోండి. మీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి. పులి నోటికి జింక చిక్కాక ఎంత వేడుకున్నా కనికరించదు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. ఒకరు బెదిరించినా నేను భయపడను. ఇంకొకరు కన్నీళ్లు పెట్టుకున్నా నేనస్సలు కరగను. చెప్పాను కదా, మీ మీద కోట్లు సంపాదించాలని. మీ ఒంట్లో ఉన్న అవయవాలకు అంత విలువ ఉన్నప్పుడు అంత తెలివి తక్కువగా నేనెలా వదిలేస్తాను? ఇంక మురారి అంటావా? వాణ్ణి ఎలా ఇరికించాలో ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి మేడం, అవి తీసుకుని ఏం చేశారు? ఏం చెయ్యాలో అదే చేశాను. ఇప్పుడు నేను చేసిన పనికి రిజల్ట్ కనిపిస్తుంది చూడండి. ఒక నిమిషం ఆగండి. హలో, నమస్కారం ఎస్ఐ గారు. అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని మీరు వెతుకుతున్నారు కదా, అది ఎవరు చేశారో నాకు తెలుసు. కారాపు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? క్షమించండి సార్, నా పేరు వివరాలు మీకు చెప్పలేను. అవి బయటపడితే నా ప్రాణానికే ప్రమాదం ఉంది. ఆ కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, అమ్మవారి పల్లెలో ఉన్న మురారి. అతని కారులో వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అవన్నీ నేను చూశాను. అందుకే నన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు. నేనొక చోట అజ్ఞాతంలో దాక్కుని ఈ విషయం మీకు చెప్తున్నాను. వెంటనే మీరు అతని కార్ చెక్ చేస్తే అందులో మీకు ఆధారాలు దొరుకుతాయి. అసలు నేరస్తుడెవరో మీకే తెలుస్తుంది. జీప్ వెనక్కి తిప్పు. ఏంటి ఎస్ఐ గారు మళ్ళీ వచ్చారు? మేడం, అసలు నేరస్తుడు ఎవరు అనే దాని గురించి మాకు క్లూ దొరికింది. అవునా? ఎవరో చెప్పండి, నేను కూడా వస్తాను. చెప్తాను. ముందు మీ కార్ చెక్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏ ఊరొచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మా కార్ చెక్ చేయడం ఏంటి? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం, అందుకే ఈ కార్ చెక్ చేయాలి. కిడ్నాప్ జరిగిందని నేనే చెప్పాను. అలాంటిది మీరు మా కార్ చెక్ చేస్తానంటున్నారేంటి? ప్లీజ్ మేడం, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. ముందు మా ఫార్మాలిటీస్ని మమ్మల్ని ఫినిష్ చేయనివ్వండి. మీరు ఎందుకు అనుమానపడుతున్నారో నాకు తెలీదు, కానీ ఇక్కడ తప్పు జరగదు. ఇది అమ్మవారి పల్లె, మా కుటుంబం అని మర్చిపోకండి. వెళ్ళి చెక్ చేయండి.
మీరిదంతా బాధలోనే అన్నారని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇన్ని రోజులు నేనేంటో తెలియకపోయినా మీ కుటుంబం ఏంటో నేను పూర్తిగా తెలుసుకున్నాను. మీ మనసు ఏంటో, మురారి గారి గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాను. అలాంటి మురారి గారు తప్పు చేశారని బాధలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను అలా ఆలోచించను. మురారి గారి మీద ఇంత పెద్ద నింద పడిందంటే ఇది నిందే అని నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మురారి గారిని విడిపించి తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే. మీ పిల్లల్ని కూడా మీకు అప్పగిస్తాను. మురారి గారి మీద అందరూ కలిపి నింద వేశారని నేను నిరూపిస్తాను. నీ దారేంటో నీకే తెలీదు, నీ గమ్యం ఎక్కడుందో నీకే అర్థం కాలేదు. అలాంటిది నువ్వివన్నీ ఎలా ఛేదిస్తావు? ఆవేశంలో మాట్లాడిన మాటలు అనర్థాల్ని తీసుకొస్తాయి తప్ప సమస్యకి పరిష్కారం చూపించవు. గమ్యం తెలియకపోయినా ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. నన్ను అభిమానించే మనిషి మీద ఈరోజు ఇంత పెద్ద నింద పడింది అంటే అది తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఏం చేసైనా అది నిరూపించి తీరుతాను. ఆంటీ, వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు, మరి మీరు ఇక్కడున్నారేంటి? నువ్వు వస్తే ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చమ్మా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వటానికి అక్కడ అసలు ఫార్ములా ఏ లేదు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? నిన్న నైటే కదా నేను దేవుడి దగ్గర పెట్టి మరీ వచ్చాను. నువ్వు దేవుడి దగ్గర పెట్టావు, అగరబత్తి యాష్ అందులో పడి అందులో ఫార్ములా మొత్తం కూడా పాడైపోయింది. ఇప్పుడు అది లేకుండా మనం ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాం? అవునా, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది అర్థం కాకే కదా నేను కూడా తల పట్టుకుని కూర్చున్నాను. ఇలాంటి సిచ్యుయేషన్లో భాను ఉంటే ఏదో ఒక పని చేసేది, తన తెలివితేటలతో ఎలాగోలా మేనేజ్ చేసేది. నీకు గుర్తుందా, ఒకరోజు సెమినార్లో భాను ఫైల్లోని మ్యాటర్ మొత్తం కూడా మిస్ అయినా తను చాలా తెలివిగా ప్రెజెంటేషన్ని పూర్తి చేసి మనకు ఆ కాంట్రాక్ట్ని వచ్చేలా చేసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీరందరూ బయటికి వెళ్ళండి. ఓకే మేడం. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. మీరైతే ముందు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళండి. అక్కడ మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి. ఏం చేయాలో నేను చెప్తాను. ఎలా నీలిమా, ఫార్ములా లేకుండా మనం ఎలా డీల్ చేస్తాం? ఆంటీ, నేను చెప్పినట్టు మీరు చేయండి. అది కాదు నీలిమా, అసలు నేను వెళ్ళి ఏం మాట్లాడాలి? మొత్తం పరువంతా పోతుంది. అసలు వాళ్ళకి విషయం మొత్తం చెప్పి సారీ చెప్దాం. లేదమ్మా, వాళ్ళెంతో హోప్తో వచ్చారు. ఇప్పుడు ఆ మాట చెప్తే మన పరువు పోవడమే కాదు, బయట మార్కెట్లో మన రెప్యుటేషన్ కూడా పడిపోతుంది. అలా అని నా మీద నమ్మకం ఉంచి మీరు లోపలికి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేయండి ఆంటీ. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. ప్లీజ్ ఆంటీ. హలో నీలిమా, చెప్పు. పార్థు, నేను ఇంకొక విషయం చెప్తాను, నువ్వు వెంటనే పని చేయవా? ఏంటి నీలిమా? ఓకే నీలిమా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నీలిమా, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థం అవుతుందా? ప్లీజ్ కార్తీక్, కాసేపు నేను డిస్టర్బ్ చేయకు. డెలిగేట్స్కి వెంటనే ఫుడ్ అరేంజ్ చేయి. ఓకే మేడం. ఏంటి నీలిమా, అసలు ఏం జరుగుతుంది? చెప్పాను కదా కార్తీక్, అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వే టెన్షన్ పడకు ప్లీజ్. ఆంటీ, మీరు వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ స్టార్ట్ చేయండి. సరే.
చూడు మురారి, ఇది నువ్వు ఎందుకు చేసావో ఏం ఆశించి చేసావో అని నేను అడగను. కిడ్నాప్ చేసిన పిల్లలు ఎక్కడున్నారో కాస్త మర్యాదగా చెప్పు. అరే ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా ఊర్లో మిస్ అయిన ఆ 2 ఆడపిల్లల్ని నేను చదివిస్తున్నాను. వాళ్ళు నన్ను అన్నయ్య అని పిలుస్తారు. నేను వాళ్ళని చెల్లెళ్లాగా చూస్తాను. అలాంటిది వాళ్ళ విషయంలో నేను ఇలా ప్రవర్తిస్తున్నానంటే మీరు ఎలా నమ్ముతారు? మాకు కావాల్సింది నమ్మకం కాదు, ఆధారం. వాళ్ళని చదివిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ఇలా చేయకూడదని రూల్ ఏం లేదు కదా. ఎస్ఐ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. తర్వాత మీరే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి మురారి, మర్యాదగా మాట్లాడుతున్నానని నాకే మర్యాద చెప్తున్నావా? నువ్వు ఇప్పుడు అక్యూజుడివి. కారులో దొరికిన ఆధారాలను బట్టి నిన్ను మేము కస్టడీలోకి తీసుకున్నాం. పెద్ద కుటుంబం నుంచి వచ్చావని మీ ఊర్లో పోలీసులు కూడా అడుగు పెట్టే పరిస్థితి లేకుండా మీ ఫ్యామిలీ ఆ ఊరిని ఏలుతుందని మాకు తెలుసు. అందుకే గౌరవిస్తూ నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటే నీకే మంచిది. అరే అసలు నేను తప్పే చేయాలని చెప్తుంటే అర్థం కావడం లేదా? నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, నన్ను బయటికి పంపండి. మిస్ అయిన ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. అసలు దోషులెవరో మీకు చూపిస్తాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. ఆవు పులి కథ చెప్తున్నావా? కథ వినటానికి బాగానే ఉంటుంది, కానీ వాస్తవంలో అలా జరగదు. నిన్ను పంపిస్తే నువ్వు మొత్తం అబ్స్కాండ్ అయిపోయి డిపార్ట్మెంట్కి ముచ్చావట్లు పట్టిద్దామనుకుంటున్నావా? మీ క్రిమినల్ తెలివితేటలు పోలీసుల దగ్గర చూపించకండి. మీలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో, నిజాన్ని ఎలా రప్పించాలో మేం యూనిఫామ్ వేసుకున్నప్పుడే మాకు మొత్తం చెప్తారు. మీ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం ఉంది. ఎవరికి ఏ ఆపదొచ్చినా రక్షించేది పోలీసులే అని నాకు తెలుసు. అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే కారణం మీరే అని తెలియని అమాయకుణ్ణి కాదు నేను. కానీ ఇక్కడ నా తప్పేం లేదు. నన్ను వదిలేయండి. ఎవరు తప్పు చేశారో నిరూపిస్తాను. ప్లీజ్ ఎస్ఐ గారు అర్థం చేసుకోండి. నువ్వు ఇలా నిజం చెప్పవని నాకు అర్థమైంది. నీకు 1 గంట సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని విషయం చెప్తే నీకే మంచిది. లేకపోతే నీతో మాట్లాడే విధానం, నిజం చెప్పించే తీరు వేరేగా ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఉండడం నీకే మంచిది. ఆలోచించుకో. ఇంక మీరు భయపడవలసిన అవసరం లేదు. రేపే మిమ్మల్ని కలకత్తా పంపించేస్తున్నా. అక్కడ ఒక రోజు మిమ్మల్ని హాస్పిటల్లో ఉంచి మీ ఒంట్లో ఉన్న ఆర్గాన్స్ అన్ని తీసేస్తారు. ఆ తరువాత మీ చరిత్రలో కలిసిపోతుంది. ఇంక మీ వాళ్ళు ఎక్కడ వెతికినా ఎంత వెతికినా మీ ఆచూకీ దొరకదు. మేడం చూస్తారేంట్రా, పట్టుకోండి దాన్ని.